హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోలెక్స్ గేమింగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన గైస్. నేనైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నా గైస్. నేను పోకిమాన్ సిరీస్ ఆఫ్ చేసేసిన గైస్, ఎందుకంటే నాకు ఆ పోకిమాన్ సిరీస్ వల్ల నా ఫోన్ లాగ్ అవుతుంది గైస్. అందుకే నేను ఆఫ్ చేసేసిన. ఇంకా వ్యూవర్స్ కూడా ఎవరు వస్తలేరు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాను గైస్. ఓకే గైస్, మేమైతే మైండ్ క్రాఫ్ట్ లో వాటర్ పైన ఇల్లు కట్టబోతున్నాం గైస్. ఆల్రెడీ మేమైతే ఇగో ల్యాండ్ అయితే వాటర్ పైన ల్యాండ్ వేసినాం గైస్. మీకు చూపెడతా చూడండి గైస్. వాటర్ పైన మొత్తం డర్ట్ వేసి స్టెప్ వైజ్ గా వేసినాం. ఫెన్సింగ్ కూడా చేసేసినాం గైస్. ఇప్పుడు మేము ఇల్లు ఒకటే కట్టబోతున్నాం గైస్. ఓకే, ఇల్లు కట్టడానికి సామాన్లు కూడా రెడీ పెట్టుకున్నాం గైస్. మీకు చూపెడతా సామాన్లు ఇవ్వండి గైస్. అది ఇవన్నీ కావాలి గైస్. చూసుకోండి ఒకసారి. మీరు కూడా కట్టాలనుకుంటే కామెంట్ చేయండి గైస్, ఎంతమంది కడతారో ఇల్లు. నేను మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తాను. మా ఫ్రెండ్ తోటి కలిసి ఇల్లు కట్టబోతున్నా గైస్. చూడండి, ఇతను నా ఫ్రెండ్ లెజెట్ కూడా. వెంకట్ అయ్యప్ప హాయ్ లెజెట్ కూడా రండి. మళ్ళీ వెంకట అంటూ వాళ్ళు ఏమనుకోవాలి? వెంకట్ వన్ పేరు గైస్, ఇలా లెజెట్ కోడర్ అనేది వన్ పేరు గైస్. ఐడి అంటారు. ఐడి మైండ్ క్రాఫ్ట్ లో ఐడి గైస్. ఏదో ఒకటి ఎమోటే హాయ్ ఎమోటే రా. ఆగరా 2 నిమిషాలు. ఇక మొదలెడదామా? గైస్ ఏమన్నప్పుడు వేయలే, నేను చూడనప్పుడు వేసింది గైస్. ఏదో ఒకటి. ఓకే గైస్, నాకైతే మైండ్ క్రాఫ్ట్ లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. మీరే చెప్పాలి గైస్ నెక్స్ట్ ఏమేం చేయాలో. ప్రస్తుతానికి అయితే ఇల్లు కట్టడం తప్ప ఏం లేదు. హైలో కూడా మా వాడే కడతాడు గైస్. మనం సగం పనులు చేస్తాం అనుకోండి, అన్ని వాడు చెప్తుంటే మనం చేస్తాం. మా వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది గైస్. అరే ఏడున్నారా? సామాన్లు తీసుకోదారా? నువ్వు సామాన్లు షవల్ తీసుకొని ఫస్ట్ బేస్ రెడీ చెయ్యి. ఓ షవలా? షవల్ ఉంది నా దగ్గర. 25/19 బేస్ చెయ్యి. ఓ వీడన్న అర్థం కాని భాషలో చెప్తాడు గైస్, చాలా కష్టం. 1 2 3 4 5. అరే మైక్రాఫ్ట్ ప్లేయర్ గుర్తుపెట్టుకుంటారా? నేను ఓకే షవల్ 11 12 13 14 15 25 కదా. 2 3 4 అట్ సైడ్ 25. 1 2 3 4. సో ఇప్పుడు ఇటు మళ్ళీ 25. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20. గైస్ నేనైతే ఇట్లా 25 లైన్ కట్ చేసేసిన గైస్ షవల్ తోటి. ఇక చూడండి, మీరు కూడా ఇట్లా కట్టుకోవాలంటే ఇట్లా కట్ చేసేసాలి. షవల్ వాడాలి. ఓకే గైస్, నెక్స్ట్ ఏం చేయాలో మా ఉన్నాడు ఇంకా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఒక నిమిషం ఆగు. ఒక డట్ పెట్టు. ఓకే ఓకే గైస్, నేనైతే పావుల్ స్టేట్ తీసుకొని వచ్చేసిన గైస్. చూడండి, తేడా పోయిందా? ఓ మా ఫ్రెండ్ ఏదో తేడా చేసేసింది గైస్. నో ప్రాబ్లం. కాబుల్ బ్రిక్స్, స్టోన్ బ్రిక్స్ కొడుతున్నా, అందుకే తేడా పోయింది నీ వాళ్ళనే. ఏమైంది? ఒక నిమిషం ఆగు. అరే ఆహా. ఓకే గైస్, మనమైతే స్టోన్ బ్రిక్స్ పట్టుకొని వెళ్ళిపోయాం. మా దోస్తాడు అది తేడా పట్టిన. నథింగ్ కెన్ బీ డు గైస్, ఏం చేయలేం. అనుకోకుండా నేను కూడా నీళ్ళలో పడ్డా గైస్. నేను ఆ ఇన్వెంటరీలకి కావచ్చు, చాలా కష్టంగా అవుతుంది అక్కడ. ఆల్మోస్ట్ పడుతుండే గైస్, మళ్ళీ ఇంకా రెండోసారి. ఓకే గైస్, ఇక్కడికైతే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టోన్ బ్రిక్స్ అయిపోతున్నాం గైస్.
దీని పై నుంచి వేసుకుంటూ వెళ్ళిపోము. నాకైతే మైండ్ క్రాఫ్ట్ గురించి పెద్ద ఏం తెలియదు గైస్, మీరే చెప్పాలా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ సెక్షన్ లో మనం కామెంట్ అయితే చేయండి గైస్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంద్రా లెక్కలు తక్కువ పోతుంది. మళ్ళా పడ్డా గైస్. షేట్ మ్యాన్. 02 02 కింద నీ ట్రక్లోనే తీసుకోవడానికి బద్దకం రా కిషోర్ నీకు. ఓకే గైస్, ఇక్కడ మళ్ళా స్టార్టింగ్. అరే ఫస్ట్ అయితే ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాం గైస్. ఓకే గైస్, ఇక్కడైతే స్టోన్ బ్రిక్స్ తోటి అయితే కంప్లీట్ చేసేసిన గైస్. వెంకట్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్టోన్ బ్రిక్స్ వేయాలా? ఒక్క నిమిషం ఆగు. మా వానికి లెక్క తప్పొచ్చింది గైస్. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది గైస్. ఇగో గ్యాప్ ఉన్నది ఉండాలి, కావలసిన పెట్టు. ఓకే ఓకే గైస్, మా ఫ్రెండ్ గారు మళ్ళీ నీళ్ళలో పడ్డాడు. ఈసారి అయితే నేను ఏం చేయలేదు గైస్, నేను చేసిన ఇంకొకటి. మళ్ళీ వాడేస్తాను నేను ఎక్కువ మాట్లాడినా. ఇక కాబుల్ స్టోన్ ఇక వచ్చేసింది గైస్, చాలా ఫాస్ట్ గా అయితే. ఈ గ్యాప్లలో అయితే ఈ కాబుల్ స్టోన్ పెట్టమన్నాడు. బ్లాక్ కలర్ చూసి మరి స్పీడ్ లేకపోతే ఎట్లా చేశారా? ఎస్ మ్యాన్, ఏదో అంటున్నావు. బ్లాక్ కలర్ చూసి మరి స్పీడ్ లేకపోతే ఎట్లా? బ్లాక్ ఫ్లవర్ కి మైండ్ క్రాఫ్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? అవును గైస్, మీరు స్పీడ్ ఉండాలి దేనికన్నా. ఓ ఓకే, అలవాటు కావాలి కదా. అవును గైస్, మీరు బ్లాక్ ఫ్లవర్ యాన్మీ చూసిరా? చూస్తే కామెంట్ చేయండి గైస్. లెజెండ్ యాన్మీ గైస్, లెజెండ్ అంతే, ఏం చెప్పాలి. ఒక్కసారి చూడాలి, ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ యాన్మీ గైస్. కావలసిన బ్రిక్స్ అది ఉన్నాయి తెచ్చుకోకో. ఫిల్ చేయాలి, ఇప్పటిదాకా ఫిల్ చేయలేదు. అది చేస్తుంటేనే కింద నీళ్ళలో పడ్డా. జరుగు చేస్తే మా వాడు చూసి రాగైతే అంతనం మా వాడి దగ్గర చాలా ఉంది, చాలా నేర్చుకోవాలి. ఎంత ఫస్ట్ చేస్తాడు, మనం మీకు ఫిల్ చేసుకుంటూ వచ్చారో ప్లీజ్ చేస్తాడు భయ. పడ్డాది నాకు దిష్టి పడ్డాది అందుకే అంట చూడండి ఖచ్చితంగా ఎప్పుడు దిష్టి అప్పుడు శని శని అంటారు. వాడొచ్చేలోపు అంతా మనం ఫిల్ చేస్తాం గైస్. మనం ఎక్స్ట్రా కాబుల్స్ వాడితే తర్వాత తీసేద్దాం. పిక్ పట్టుకో కూడా రాదు, ఇంకానే ఆగదు గైస్. షుగర్ అబ్బే అరే అడ్డం ఎందుకు వస్తున్నావు?
చూడు అడ్డ ముఖ్యంగా కొడతాడారా? కాదు ఆడ బ్లాక్ వేస్తుండే నేను వచ్చిన వాడు నీకు దాకినావు ఇట్లా అవుతుంటాయి గైస్. ఇప్పుడు ఈ టార్చ్ అనేది తీసారు గైస్ మధ్యలోకి ఎంచి మేము రాత్రి ఇది డట్టు వేసుకునే టైంకి వేసుకున్నాం గైస్. అసలు అంటే నైట్ కూడా మేము అప్పుడు పని చేసిండే కానీ జాంబీస్ చాలా ఇబ్బంది పెట్టినాయి గైస్. ఓ క్లాక్ పట్టుకరా రే. ఎన్ని దేవాలి ఓ క్లాక్స్ 2 సాక్స్ దేవాలా ఆడ ఎన్ని వాడు ఉంటా నీ దగ్గర? 3 సాక్స్ 4 సాక్స్ ఉన్నాయి. 4 సాక్స్ తీసుకొని వస్తాం. ఇంకా ఎక్స్పెరిమెంట్ అయితే పడుతుంది గైస్. అందుకే సూసైడ్ బాగుంది తెలియకుండా వేరే చోట పెట్టి తర్వాత చూడవచ్చు గైస్. ఒక 10 minutes ఆగండి. ఇక్కడ ఓ క్లాక్స్ పెట్టాలా? ఓ క్లాక్ పెట్టు. ఓ క్లాక్స్ బదులు ఒక ప్లాన్ తెచ్చేసిన గైస్. మిస్టేక్స్ అయితే మనిషి నాకు మిస్టేక్ చేస్తాడు గైస్, పట్టించుకోదు. ఏముంది దాంట్లో మళ్ళీ ఇంకొక వచ్చి ఓ క్లాక్ తెచ్చుకున్నాం. స్క్రూస్ బాగులు ఉన్నాయి అంతే, సింపుల్ గైస్. ఈ నైట్ వల్ల చాలా కష్టంగా అయితే వాళ్ళు జాంబీస్ వస్తారు, టార్చర్ చేస్తారు. ఓకే గైస్, మనం ఏం చేద్దాం, ఖాళీ మనం చూపెడదాం. చూడండి గైస్ ఎంత కష్టపడుతుందో వాడు. నువ్వు మాత్రం చేయవే ఎందుకు ఇంతసేపు ఓడేసిండు, స్టోన్ బ్రేక్స్ అన్న ఓడేసిండు, రెడీ తీసుకోలేడు గైస్. చూడండి ఒక హిట్ ఇద్దాం బాగుంది. అబే 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 గైస్ నేను ఇంకేమేమి గేమ్స్ ఆడాలనుకుంటున్నాం మీరే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఏం ఆడాలో కామెంట్ చేయండి గైస్. లైక్ కూడా వేయండి గైస్, మీకు నచ్చితే వీడియో లైక్ చేయకపోయినా కామెంట్స్ అయితే వేయండి గైస్ ప్లీజ్. వీడియో ఎండ్ దాకా చూడండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్ అయితే. కొట్టి కొట్టి
ఇంకో అవరా మండికి ఎప్పుడు పట్టుకోవచ్చున్నావు? పట్టుకోవచ్చు, ఈ పని అయితే అయిపోయి ఈ మండి కాదు అయ్యా. మండి తీసుకో, ఇల్లు కట్టిస్తా అని చెప్తే అసలు మండి కట్టిస్తా, ఇగో మండి తినిపిస్తా ఈడ అన్నాడు. ఈడ వేసేసిన మళ్ళా ఏం చేస్తున్నావురా? అవరా బే నేను చూసిన. కాబట్టి మనం ప్లాన్ చేసేద్దాం ఇంకా లైవ్ ఏ ప్లాన్స్ ప్లాన్స్ చేసుకుంటే వెళ్ళిపో. ఇంకా పైన పడతాం గైస్. ఈడొచ్చి పడేసిండు గైస్, ఇంతకేంది వచ్చింది గైస్. అంత ఈజీ కాదు మాకు. చూడండి గైస్ మన వ్యూ, ఇల్లు పైన ఎక్కిందో గైస్ పైకి. మళ్ళా పడ్డావారా? నేనే పడలే, నేను ఇలా పడు मैं गिरा हुआ बंदा जो ఓకే గైస్, నేను మళ్ళీ ఫైనల్ వచ్చేసిన. వాడు వీడో మెంటల్ వాడు తయారైండు. అప్పుడు నేను పడేసింది వాళ్ళని, ఇంతకేం చచ్చి వాడేసింది గైస్. ఎన్నిపోటు కట్టప్ప, డబ్లేడి కట్టప్ప. మన పని చేసుకున్నాం. ఇక నేను ప్లాన్స్ చేస్తున్నా, కరెక్ట్ చేస్తున్నా కదా, చూసుకో. ప్లాన్స్ అయిపోయినాయి, చేస్తాను. ఇంకా కాపుంది మన దగ్గర. వండుకోరా రే, అరే వండుకోరా. నేను అనుకున్నా నువ్వే లేచినావు. బెడ్ తీస్తే బెడ్ మన ఆకలా బెడ్ అయి వీడియోలు ఎంత అవుతుంది? బెడ్ అయి బెడ్ అయి నా ఏడుందిరా. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో చెప్పడం మాత్రం మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలని, వేరే గేమ్స్ ఏమన్నా ఆడాలనుకుంటే నేను బెడ్ మాత్రం క్యారీ చేయొచ్చు గైస్, కానీ మధ్యలో జాంబీ వచ్చి చంపేసి ఈయన స్పాన్ అవుతాం. అది చాలా పెద్ద తంట, అందుకే బెడ్ ఈయన పెడుతున్నాం గైస్. ఒకవేళ చనిపోయినా కూడా ఈయన స్పాన్ అవుతాం. ప్లాంక్స్ తోనే ఒక 2 డోర్లు చేయరా. క్రాఫ్టింగ్ టేబుల్ చేసి ఒక 2 డోర్లు చేయి. అదే ఇది వేసినాక చేస్తాం.
ఇదిగోండి గైస్, ఒక సైడ్ అయితే మొత్తం రూప్ తయారు చేసేసిన, నెక్స్ట్ సైడ్ కూడా ఇటు కూడా వేసేద్దాం గైస్. ఇక్కడ ఈ ప్లాంక్స్ ఇక్కడ అపోగు నువ్వు అది చెయ్యి. ఇగో మా ఆడు ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కొన్ని ప్లాంక్స్ ఇవ్వాలి లేకపోతే. ఇగో 1 సాక్ తీసుకో. మాడు దీంతో అది డోర్ చేయమంటారు గైస్. ఈ ఒక్క రూట్ నేను వేసేసి వెళ్ళిపోతా గైస్. సో చీకటి అయిపోయింది గైస్. సో మన దగ్గర 6 టార్చ్లు ఉన్నాయి. ఒక టార్చ్ పెడదాం. జరోనే పెడతా. మాడ పెట్టేస్తుంది గైస్. అది కూడా జరుగు. అరే ఎగ్జిట్ అటు కదా. ఇంకా మేము కంప్లీట్ గా డోర్లు పెట్టుకోలేదు కాబట్టి వీళ్ళకి ఎంత ఉండాలి గైస్. అరే ఇప్పుడు బయటికి ఎట్లా పోవాలి నేను? అరే ఒక్క నిమిషం, డోర్ బయటికి ఎట్లా పోవాలి? అదే చెప్తా. డోర్ వేయాలి నువ్వు, చెప్పుడు కాదు. ఎడికెళ్ళి ఒక స్టేర్స్ పెడతా, దాంతో వెళ్ళిపో. స్టేర్స్ ఎందుకు పెడతారా? స్టేర్స్ కావాలి కదరా పైనకి వెళ్ళడానికి. స్టేర్స్ కావాలి కదా, ఈ నుంచి ఉంటాయి స్టేర్స్. రెడీ అయిపోయింది స్టేర్ రైట్. స్టేర్స్ చేస్తా కొంచెం. ఇదిగోండి గైస్, మా వాడైతే స్టేర్స్ చేయడానికి పైన హోల్ పెట్టండి. ఈ రూమ్ లో లైట్స్ లేవు గైస్, మనం ఈ రూమ్ లో పెడదాం లైట్స్. 1 2 4 ఓకే గైస్. బాబు పైనకో అవన్నీ మొత్తం కొట్టాం. పోరా రే పైనకోరా. పెడతావురా ఏంది ఎట్లతో నింపేసావా? నువ్వే ఓకే గైస్. ఇదిగోండి గైస్ మన ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మేము వీడియో కూడా పెట్టింది. ఓ నువ్వు వండుకోపో, నేను వస్తున్నా. ఎన్షియంట్ గోల్డెన్ యాపిల్. ఈ యాపిల్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఎలా హార్ట్. ఇప్పుడు మన జాంబీ వచ్చి చంపినా ఏం కాదు, అంటే సావం ఫస్ట్ ఆఫ్ దాంతో కొట్లాడచ్చు. మనకి ఒక పని ఉంది గైస్, వండుకో. వండుకున్నాం గైస్. నేను నా బెడ్ మీద ఏమంటాడు కావాలని. ముంగడికెళ్ళి కాకాగాళ్ళు వస్తారు, జల్దీ వండుకో. వండుకున్నారా? నువ్వే వండుకోవాలి. ఏడి కాకాడేడి నా దగ్గర. ప్రోటాన్ ఫ్లాష్ వాడా. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకోసం కుక్కని తీసుకొస్తా గైస్ కంపల్సరీ. ఏం చేయమన్నావు? ఏమన్నా ఇందాక? హలో మాస్టారు వెంకటో. వీడియో చెప్పేలోపు నాకే గుర్తొచ్చింది గైస్, ఈ స్ప్రూస్ ప్లాంక్స్ తో డోర్ ఏమన్నాడు గైస్. అయిపోయింది, ఏం చేసేసినావా? లోపల చూసుకోవాలంటే ఉంటది. లోపలికి ఎట్లా వెళ్తావు? వీడు మనకి చెప్తాడు, మళ్ళీ ఆడ చేస్తాడు. ఎందుకు చెప్తాడు? అయితే తెచ్చాడు. ఓకే, మన కాడ ఇంకేం పనులు ఉన్నాయో చూసుకున్నాం. చూడండి గైస్, వ్యూ అయితే ఎక్స్పెండ్ క్రేజీ ఉంది గైస్. వ్యూ అయితే పిక్చర్ లైఫ్ హౌస్ మీద వ్యూ చూసాను అంటే అంత మించి ఏం లేదు. చూసిరా గైస్ వ్యూ ఇట్లా ఉంటది గైస్ మనతో. ఇక్కడ ఎంచాంటింగ్ టేబుల్ వస్తుంది చెప్పు. ఈ ఎన్చాంటింగ్ రూమ్ అంట గైస్. ఎన్చాంటింగ్ టేబుల్ వస్తుంది, అది ఆల్రెడీ మా ఇన్వెంటరీలో ఉంది, నేను మీకు చూపెడతా తర్వాత. ఇది ఎన్చాంటింగ్ రూమ్ గైస్ కంప్లీట్ గా. ఆ ఎన్చాంటింగ్ వల్ల యూజ్ గీజ్ అంతా మేము తర్వాత చెప్తాం గైస్.
గోల్డెన్ యాపిల్ తీసుకున్నా. మాడు కొట్టిన ఒక హార్ట్ పోతుంది తెలుసా. బాయ్ బాయ్ వదిలేరా మంచి ఎంజాయింగ్ యాపిల్ తింటున్నావు ఇట్లా ఇస్తా కట్టి పట్టు కొడుతుందేం గైస్ ఇడు మళ్ళా మనం ఎన్షాంటింగ్ యాపిల్ మళ్ళా ఏంటో సిగ్గున్నారా పోతా పోతా పెట్టుకుంటున్నావు దా కొట్టుదా దా వచ్చిండు చెప్తాడు గైస్ చాలా డేంజర్ ఇడు. మనం ఎన్షాంటింగ్ చేయలేము అసలు, చాలా బాగా చెప్తాడు. చూడండి గైస్ తిప్పుకుంటే ఎంతలకైనా ఓడిచుండు దాంట్లో కిందన్నాడు గైస్. చాలా మనం పైకి వెళ్ళిపోవాం. అందరూ పెట్టుకోవద్దు దా జల్దీ పని చేయాలి. నువ్వే చేయనియాలి నన్ను కొట్టుకుంటూ కూర్చున్నాయి చాటింగ్ యాప్ దింపుతా. ఎన్షాంటింగ్ ఏదో పెట్టేసాం గైస్. ఇదిగోండి గైస్ ఎన్షాంటింగ్ ఓపెన్ చేసి చూపెడతా. ఇక్కడ అన్ని అవి లైబ్రరీ బుక్స్ వస్తాయి గైస్. ఇదిగోండి ఇది ఎన్షాంటింగ్ టేబుల్ గైస్. ఇక ఈ చుట్టుపక్కల అంతా మేము బుక్స్ అదే బుక్స్ బుక్ షెల్ఫ్ పెట్టేస్తాం గైస్ మొత్తం. ఇక పైన జస్ట్ ఇదిగోండి గైస్. యాక్చువల్లీ ఇక్కడ చికెన్ పెడతా గైస్ నేనైతే, అందుకే మా వాడు మంట పెడుతుండు. నేను మాక్సిమం ఆడ చికెన్ పెట్టుకొని కుక్డ్ చికెన్ తింటా. ఐ లవ్ గ్రిల్డ్ చికెన్ గైస్. ఇంకేమి ఇష్టమో చెప్పండి గైస్ కామెంట్ లో. గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కాబుల్ స్టోన్ మళ్ళీ కాబుల్ స్టోన్ నువ్వే రగొట్టాలి. ఇరగొట్టాలి ఎందుకురా? ఇది పెట్టిన తర్వాత పైన ఇది పెడతా అందుకే. ఓకే ఇది పెడతాడు అది తెలియదు గైస్. అది పెట్టి ఓకే ఇదేదో అయితే తర్వాత కాబుల్ స్టోన్ ఇరగొట్టమంటే పికాక్స్ రెడీ పెట్టున్నాం. యా చూడండి గైస్ పికాక్స్ అయితే రెడీ ఉంది. కిందికి పోయి రగ్గట్టాలా? ఇప్పుడే కాదు నేను చెప్పినప్పుడు ఇరగొట్టు. మంటలు వేసుకోండి గైస్. చూడు అన్నీ మంట కలిపే పనులు అన్ని బాగా చేస్తాడు మా వాడు. మంటలు కూడా మంచిగా ఇప్పుడు కట్టిన ఇల్లుకి మంట పెట్టాలంటే మంచిగా వస్తుంది. తీసుకెళ్తా గైస్ మంట పెడతాడు 2 నిమిషాలు చాలు అని కట్ చేసాడా కిందికి పోయి అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇదంతా మనం తీసాలి గైస్ కాబుల్ స్టోన్. అరే బాబు కాబుల్ స్టోన్ ఇరగొట్టు, దాని పైన ఇరగొట్టకు. అదే చెప్తున్నా మనం కాబుల్ స్టోన్ తీసేటప్పుడు ఇది ఈ మంట దానికి రాకుండా చూసుకోవాలి గైస్. వెళ్ళిపోయింది. ఇదిగోండి గైస్ నేనైతే కాబుల్ స్టోన్ క్లియర్ చేసేసిన మోడ్ ల్యాంథర్న్ లో కూడా పెట్టేసి మనం ఇరగొట్టి మళ్ళీ పెడదాం. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది గైస్. ఈ ల్యాంథర్న్ ఇరగొట్టి పెట్టాలి మళ్ళీ ఇది ఇరగొట్టి ఇది కూడా పెట్టాలి. జరువు ల్యాంథర్న్ పెడతా. ఇక్కడ ఇరగొట్టి పెట్టాలి. కొడుతున్నాం బ్రో. అరే జరుగు అన్నాను మళ్ళీ జరగాలన్నప్పుడు జరగాలి. బుక్ షెల్ఫ్స్ కూడా పెడుతుండే చూపెడుతున్నారా? సరే ఎవడొద్దు అన్నాడు. ఇక బుక్ షెల్ఫ్స్ కూడా పెట్టేస్తుండే. నేను చెప్పినా కదా బుక్ షెల్ఫ్స్ వస్తాయని. నెక్స్ట్ వీడియో కాదు గైస్, కొన్ని వీడియోల తర్వాత మీకు ఈ ఎన్చాంటింగ్ రూమ్ అనేది ఎందుకు ఉందో నేను చెప్తా. అదొక మంచి వీడియో అవుతుంది గైస్ నా దాంట్లో. కంపల్సరీ చూడండి. డోర్ వేసి వెళ్ళిపోయింది గైస్. డోర్ సక్క పైన ఇక ఒక బ్లాక్ వేయరా చేస్తా. జస్ట్ బ్లాక్ అయిపోయి రైట్ ఇట్లా వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా రావచ్చు. బాలే ఇక కింది మెట్లు తీసేయి. ఇక తీసేరా స్టేర్స్ తీసేయి. అరే పైన ఎవడు పెట్టమంటారా? పైనకి అచ్చా ఒక్క నిమిషం తీసేయమంటారా? రైట్ ఇట్లా ఓకే ఓకే ఓకే
రైట్. ఇవ్వండి గైస్, ఫైనలీ మేమైతే మా వీడియో కంప్లీట్ చేసేసాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో మేము ఇది చెప్తాం గైస్, నెక్స్ట్ ఏం చేయాలో. నెక్స్ట్ దీనిపైన ఇంకో ఫ్లోర్ వేస్తాం గైస్. ఆ ఫ్లోర్ తర్వాత దానిపైన కబోర్డ్ వేసి రూఫ్ వేసేస్తాం. నెక్స్ట్ వీడియోలో చూపెడతాం గైస్ అదంతా. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, 46 minutes అయింది గైస్. మేము కట్ చేస్తే ఎంతైతే మాకు తెలియదు. ఓకే గైస్, మీరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్. కామెంట్ చేయండి గైస్, లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ అయితే చేయండి. ఫైనల్ గా ఒక్కసారి మీకు ఇల్లు చూపెట్టేస్తా గైస్. మొత్తం నైట్ అయిపోయింది, ఇవ్వండి ఇది గైస్. ఇది ఎన్చాంటింగ్ రూమ్. ఎన్చాంటింగ్ రూమ్ గైస్, ఇవ్వండి ఎన్చాంటింగ్ రూమ్. వెళ్ళి నెక్స్ట్ మీ నెక్స్ట్, అరే ఇటు సైడ్ ఓపెన్ పెట్టలేదు నువ్వు. ఓకే గైస్, ఇటు డోర్లు పెట్టడం మర్చిపోయినాం గైస్. నెక్స్ట్ వీడియోలో అది అటు డోర్లు ఉండవురా, అటు డోర్లు ఉండవు. డోర్లు ఉండవా? సరే గైస్, ఉండవు. మళ్ళీ ఎట్లా పోతారు అటు? ఇగో పైనకి వెళ్ళి ఇలా సీడీలు పెట్టినా కదా, ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. పైకి ఎక్కి ఇట్లా వెళ్ళాలంట గైస్. ఓకే మా ఓకే గైస్, ఒకవేళ ఇద్దరు ఆడేటట్టు ఉంటే ఇల్లు పట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. ఓకే గైస్, కాలేదు గైస్, వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాం గైస్. టాటా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఏమంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కంపల్సరీ వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాం గైస్. టాటా బాయ్ బాయ్ గైస్, టాటా టాటా, సీ యూ. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.